యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని సెంట్రల్ టెక్సాస్లోని కొలరాడో నదిపై ఉన్న ఒక జలాశయము లేక్ ట్రావిస్గా పేరు ప్రఖ్యాతలు పొందింది. దీనిని విలియమ్స్ బి. ట్రావిస్ గౌరవార్థంగా పేరు పెట్టారు. ఈ యొక్క సరస్సు దీని పర్యాటక ప్రదేశంగా పేరుగాంచింది. దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టెక్సాస్లోని ఆస్టిన్కు వాయువుగా ఉన్న ట్రావిస్ బర్నెట్ కౌంటీలో ఈ యొక్క ప్రాంతం అనేది ఉంది. ఇది సరస్సు రకము. ఈ కొలారో నదిపై ఇది నిర్మించడం పట్ల ఇక్కడ పర్యాటక ప్రదేశంగా కూడా ఇది పేరుగాంచింది. 18,930 ఎకరాల వైశాల్యం కలిగి ఉన్నది. దీని లోతు 210 అడుగులు లోతుగా ఉన్నది. ఇది నీటి పరిమాణము సుమారుగా 11,30,000 ఎకరాలకు నీరు సరఫరా చేస్తుంది. దీని తీరం పొడవు 270 మైళ్ళు ఉందని చెప్పుకోవచ్చు. అంటే అది కిలోమీటర్లో చూసినట్లయితే 434 కిలోమీటర్ల పొడవుగా ఈ యొక్క తీరం ఉంటుంది. వరద నియంత్రణకు మరియు నీటి సరఫరాకు ఉపయోగపడడమే కాకుండా సరస్సు విద్యుత్ శక్తి ఉత్పత్తి మరియు వినోదం కూడా చాలా ఉపయోగపడుతుంది. లేక్ సైడ్ పార్కుల్లో ఒకదానిని సందర్శించడం చాలా మటుకు ఉన్నాయి. లేక్ ట్రావెల్స్ పార్కులు, పిక్నిక్లు, గ్రిల్లింగు, స్విమ్మింగు, హైకింగు, బోట్ ర్యాంపు యాక్సెస్ మరియు మరిన్ని వంటి వివిధ కార్యకలాపాలు ఇక్కడ అనుమతిస్తారు. పడవలు కూడా అద్దెకు దొరుకుతాయి. లేక్ ట్రావిస్పై వాటర్ క్రాఫ్ట్ అద్దె ఎంపికలు పుష్కలంగా ఉన్నాయి. హౌస్ బోట్లు, పార్టీ బార్జులు, స్కై వేక్ బోర్డు, వేక్ సర్ఫ్ బోట్లు, ఫౌంటైన్ బోట్లు, జెట్ స్కీలు మరియు వేవ్ రన్నర్లు, సెయిల్ బోట్లు, కయాక్లు, స్టాండ్ అండ్ ప్యాడ్లు బోట్లు మరియు ఫ్లయింగ్. ఇవే కాకుండా ఇక్కడ చాలా మటుకు అద్భుతమైన పర్యాటక ప్రదేశం అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క షాపింగ్ రెస్టారెంట్లు అన్నీ కూడా ఈ లేక్ పైనే నిర్మించడం జరిగింది. బహుళ అంతస్తులు నిర్మాణం చేపట్టారు. ద్రాక్ష తోటలు, క్రాఫ్ట్ బ్రూవరీలు, స్పిరిట్ డిస్టిలరీలు, లైవ్ మ్యూజిక్స్, గోల్ఫ్ మరియు వాటర్ పార్కులు ఈ సరస్సులో సమృద్ధిగా ఉన్నాయి. లేక్ ఎంటర్టైన్మెంట్లో గొప్ప ఆలోచన కోసం ఈ యొక్క నిర్మాణాలు అనేటివి చేపట్టడం జరిగింది. వీటిని తిలకించేందుకు ముఖ్యంగా వీకెండ్స్లో జనాలు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేస్తుంటారు. ఇక్కడ ఉండటానికి కూడా అనేక వసతి గృహాలు అనేటివి ఉన్నాయని చెప్పుకోవచ్చు. అత్యంత ప్రసిద్ధి సాంప్రదాయాలతో ఒకటి ఇక్కడ చూడవచ్చు. ప్రధానంగా ఇక్కడ సన్సెట్ అనేది సాయంత్రం పూట జరుగుతుంది. ఆ దృశ్యాలు చూసేందుకు చాలామంది వేల సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. సెల్ ఫోన్లలో వాటి దృశ్యాలను బంధిస్తుంటారు సన్సెట్టింగ్ సంబంధించింది. దీంతోపాటు ఇక్కడ ప్రేమికులకు తాళాలు అనేటివి ప్రత్యేకంగా ఉండడం జరుగుతుంది. జంటలు, స్నేహితులు, పార్టీలు ఇవి ఏవైనా సరే ఓయాసిస్ గిఫ్ట్ షాప్ ఒక తాళం తీసుకొని అక్కడ కొనుగోలు చేసేసి అది వారి జ్ఞాపకార్థంగా అక్కడ మసకబారకుండా ఒక ర్యాక్ ఎంబట ఈ యొక్క సపరేట్గా డెక్లలోని బాల్కనీలు ఉన్నాయి. ఈ బాల్కనీలలో ఈ యొక్క తాళాలు అనేటివి వేసేసి బాల్కనీ లాక్ చేస్తారు. ఈ గిఫ్ట్ షాప్లో ఈ తాళాలు కొనుగోలు చేసేసి అక్కడ భద్రంగా పెట్టుకుంటారు. ఓయాసిస్ జ్ఞాపకాలకు ఇది ప్రత్యేకంగా అని చెప్పుకోవచ్చు. లవర్స్ లాక్గా ఈ యొక్క పేరుగాంచింది. ఎవరైతే ప్రేమికులు ఉంటారో ఆ ప్రేమికులు వాళ్ళ ప్రేమ నిజం చేసుకొని ఈ యొక్క లాక్ వేసినట్లయితే వాళ్ళ జ్ఞాపకార్థం అది ఎప్పటికి ఉండిపోతుంది అని చెప్పేసి ఆ లాకులు మనం చూడవచ్చు. అనేక రకాలుగా లాకులు అనేటివి అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ప్రధానంగా మన ఇండియన్స్ అంటే టెక్సాస్ ప్రాంతం అంతా కూడా హూస్టను, ఆస్టిన్, డల్లాస్ ఈ ప్రాంతాల్లో ప్రధానంగా మన ఇండియన్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళే ఈ ప్రాంతాన్ని ఎక్కువ సంఖ్యలో సందర్శిస్తారు. మన భారతీయులతో పాటు అమెరికన్స్, మెక్సికన్స్, ఇతర దేశాలు, ఆఫ్రికన్ సంబంధించిన వాళ్ళు వచ్చేస్తుంటారు. ఇక్కడ లవర్స్ లాక్స్ మనం చూస్తూ ఉన్నాము. ప్రతి అంతస్తులో మనకు సుమారుగా 5 నుంచి 6 అంతస్తుల ఈ యొక్క భవనాలు ప్రతి బాల్కనీలో ఈ యొక్క రైలింగ్ సైడ్ ప్రాంతంలో ఈ యొక్క లాక్స్ అనేటివి మనకు కనపడతా ఉన్నాయి. ఈ లాక్స్ అనేటివి లవర్స్ లాక్గా పేరుగాంచేసినాయి. ఇవి రకరకాల లాక్స్ అక్కడ విక్రయాలు జరుగుతూ ఉంటాయి. వాటిని తీసుకొని వాళ్ళ జ్ఞాపకార్థంగా లవర్స్ అనేటివి ఇక్కడ లాక్ వేసి ఆ కీని అందులో లేక్లో వేయడం జరుగుతుంది. ఇది ఎప్పటికీ జ్ఞాపకంగా అట్లనే ఉండిపోతుంది భద్రంగా. వాళ్ళు మళ్ళా నెక్స్ట్ విజిట్ వచ్చినప్పుడు వాళ్ళ జ్ఞాపకార్థంగా ఇవి చూసుకోవడం జరుగుతుంది.
ఈ లేక్స్ సంబంధించిన దృశ్యాలు ఇవి. ఇక్కడ ఫోటోషూట్ కూడా చాలామంది అనుకూలంగా వచ్చేసి ఆ ఫోటోషూట్ అనేది చేసుకుంటారు. ఈ లేక్ వ్యూ అనేది చాలా సందర్శకులను ఆకట్టుకుంటుందని చెప్పుకోవచ్చు. ఈ రెస్టారెంట్లో అన్ని రకాల ఫుడ్ లభిస్తూ ఉంది. ప్రధానంగా ఇక్కడ నాన్ వెజ్ ఎక్కువగా ఉంటారు. నాన్ వెజ్తో పాటు ఇక్కడ డ్రింక్స్ కూడా పార్టీలు జరుగుతూ ఉంటాయి. ప్రత్యేకంగా పార్కింగ్ సంబంధించిన స్థలం కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. 4 అంతస్తుల్లో వాహనాల పార్కింగ్ ప్రత్యేక భవనం ఏర్పాటు చేశారు. లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది. ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళకు లిఫ్ట్, మిగతా వాళ్ళందరికీ కూడా కంపల్సరిగా మెట్ల పైనుండే పైదాకా వెళ్ళాల్సి ఉంటుంది. ప్రతి అంతస్తులో రకరకాల రెస్టారెంట్లు ఉన్నాయి. మెక్సికన్ రెస్టారెంట్లు, రకరకాల రెస్టారెంట్లు అక్కడ ఉన్నాయి. వాటితో పాటు ఆ ప్రతి రెస్టారెంట్లలో లైవ్ మ్యూజిక్ అనేది అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. లైవ్ మ్యూజిక్ చూస్తూ సందర్శకులందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్తో చిన్నపిల్లలతో కలిసేసి ఎంజాయ్ చేయడం ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం. ఇది ఓయాసిస్ సంబంధించిన ట్రావెల్స్ యొక్క స్పెషల్ స్టోరీ. అమెరికా నుండి శ్రీనివాస్.